హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కదా. ఓకే, ఈ ఎపిసోడ్లో మనం కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఏలియన్స్ గురించి వినే ఉంటాం. చాలామంది ఏలియన్స్ అంటే ఓన్లీ మూవీస్లో చూపించినట్లు అవేవో క్రియేచర్స్ అని, మనుషుల రూపాలను పోలి ఉండే జంతువులని ఇలా రకరకాలుగా అనుకుంటాం. కానీ ఏలియన్స్ అనే పదానికి కరెక్ట్గా అర్థం చెప్పాలంటే ఇతర గ్రహాల మీద ఉండే జీవులు, అంటే అక్కడ ఉండే చిన్న క్రియేచర్స్ కానీ, ఇప్పుడు మీరు మూవీస్లో ఇలాంటి చూపిస్తున్న అలాంటివి కానీ ఏవైనా సరే ఇతర గ్రహాల్లో ఉండే జీవ పదార్థాన్ని ఏలియన్స్ అంటారు. చంద్రుని పైన మనిషి అడుగు పెట్టిన తర్వాత అమెరికా నుంచి వెళ్ళిన వ్యోమగాములు చంద్రుడి పైన ఒక జెండాను పెట్టారని మీకు తెలిసి ఉంటుంది. ఆ జెండా ఆ దేశం యొక్క జెండా. అన్ని సంవత్సరాల క్రితం చంద్రునిపై వాళ్ళు పెట్టిన జెండా ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారైనా ఎవరైనా ఆలోచించారా? ఎలా ఉంటుందంటే ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రునిపై ఉండే రేడియేషన్ వల్ల అన్ని సంవత్సరాల క్రితం ఆ చంద్రునిపై పెట్టిన ఆ అమెరికా దేశం యొక్క జెండా ఈ విధంగా తెల్లగా పాలిపోయి ఉంటుంది. మీకు చాలాసార్లు అనిపించవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, మనం ఎంత వేడిలో ఉన్నా, ఎంత చల్లని ప్రదేశంలో ఉన్నా మన శరీరంపై నుండి చర్మం కానీ ఇతర భాగాలు కానీ మనకి చల్లగా వేడిగా అవుతున్నట్టు తెలుస్తుంటాయి. కానీ మనకి ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా సరే కూడా మన కళ్ళుగుడ్లు మాత్రం ఆ ఉష్ణోగ్రతని గ్రహించి వేడిగా అయిపోవడం, చల్లదనాన్ని గ్రహించి చల్లగా అయిపోవడం కానీ మనకు తెలియదు. ఎందుకంటే మన శరీరంలో ఉష్ణోగ్రతని కానీ చల్లదనాన్ని కానీ గ్రహించాలంటే వాటికి గ్రహణ శక్తి కలిగి ఉండే గ్రాహకాలు ఉండాలి. ఆ వేడిని కానీ చల్లదనాన్ని కానీ కన్జ్యూమ్ చేసుకునే అంటే సెన్సార్ లాంటివి ఉండాలి. మన యొక్క శరీరంలో ఇతర భాగాల్లో ఉన్నా సరే కూడా కనుగుడ్లలో మాత్రం చల్లదనాన్ని కానీ వేడిని కానీ గ్రహించే గ్రాహకాలు కంటి గుడ్డులో మాత్రం ఉండవు. అందుకే వేడి వాతావరణంలో మనం ఉన్న, చల్లని వాతావరణంలో ఉన్న కన్నుగుడ్లు మాత్రం ఆ ఉష్ణోగ్రతల్ని గ్రహించలేవు. ఎందుకంటే ఒకవేళ మన కంటిలో ఆ గ్రాహకాలు కానీ ఉన్నాయంటే, మనం వేడి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ వేడిని కానీ కళ్ళు గ్రహించాయంటే కళ్ళు వేడెక్కిపోయి బర్న్ అయిపోతాయి. అలాగే చల్లని ప్రాంతంలో ఉంటే ఆ గ్రాహకాలు ఒకవేళ కనుగుడ్లో ఉన్నట్లయితే ఆ చల్లదనాన్ని గ్రహించి కళ్ళుగుడ్లు కూడా చల్లగైపోయి కంటి లోపల ఉండే కటకాలు, నరాలు అన్నీ పోతాయి. అందుకే మన శరీర నిర్మాణంలో ఎక్కడ గ్రాహకాలు ఉన్నా సరే కూడా కంటి గుడ్డులో మాత్రం అవి ఉండవు. మన భూమి ఏర్పడుతున్న మొదటి రోజుల్లో భూమిపైన మొట్టమొదటి జీవం సముద్రంలో పుట్టిందంట. అదే సింగిల్ సెల్ ఆర్గానిజం. మీకు సముద్రం తీరాల్లో కొన్ని దీవుల దగ్గర కోరల్ ఐలాండ్స్ కనిపిస్తుంటాయి. ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయో మీకు ఒక ఐడియా ఉండదు. ఎందుకంటే ఇవి సహజంగా ఏర్పడ్డాయి అనుకుంటారు. కానీ ఇవి ఈ విధంగా ఏర్పడడానికి కారణం ఆ నీటిలో నివసించే ఫారెట్ ఫిష్. ఈ ఫారెట్ ఫిష్ అనే ఈ జీవి సముద్రంలో అల్గి అలాగే కోరల్ని తింటుంది. ఇవి తిన్న తర్వాత ఇది తెల్లని ఇసుక లాంటి పదార్థాన్ని విసర్జిస్తుంది. ఇది విసర్జించిన ఈ పదార్థం ఆ ప్రాంతంలో పడి గట్టిగా అయిపోయి ఆ విధంగా ఇసుక ఐలాండ్లా మారుతుంది. ఈ ఒక్కో ఫారెట్ ఫిష్ సంవత్సరంలో ఎంతవరకు విసర్జిస్తుంది అనుకున్నారో? సుమారుగా 320 కేజీల వరకు ఆ ఇసుక లాంటి పదార్థాన్ని విసర్జిస్తుంది. అందుకే ఆ విధంగా గట్టిగా ఆ విధంగా కోరల్ ఐలాండ్స్ ఏర్పడుతుంటాయి. ఒక్క ఫిష్ సంవత్సరంకి 320 కేజీల వరకు విసర్జిస్తుందంటే అక్కడ కొన్ని 100,000 ఫిష్ ఉన్నదంటే చూడండి ఎంత ఎక్కువ ఏర్పడుతుందో. ఆ విధంగా ఇలాంటి సుందరమైన అట్మాస్ఫియర్ అంతా కూడా ఈ ఫిష్ వల్లే ఏర్పడుతుంది. మన భూమిపైన ఎక్కడో చోట వర్షాలు పడేటప్పుడు లేదా ఏదో ఉల్కలు ఇలాంటివి గుద్దేటప్పుడు వజ్రాలు పడ్డాయని, చాలామందికి పొలాల్లో వజ్రాలు దొరికాయని మీరు వింటుంటాం. కానీ నెప్ట్యూన్ అలాగే యూరేనస్ లాంటి గ్రహాలు అయితే అక్కడ జరిగిన కొన్ని ఒత్తిడిల వల్ల అక్కడ వజ్రాలు చాలా వరకు వర్షంలానే పడుతుంటాయంట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి శ్వాసకి అవసరమైన ఆక్సిజన్ భూమిపైన చెట్లు అందిస్తున్నాయని. మనందరం అనుకుంటాం భూమిపైన కేవలం చెట్లు మాత్రమే మనకి శ్వాసను అందిస్తున్నాయని. కానీ ఆక్సిజన్ని చెట్లు మాత్రమే కాదు, డయాటమ్స్ అనే ఒక జీవి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఇది సముద్రం అగాధాల్లో జీవించే జీవి. ఈ విషయం మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ నిజం. ఈ జీవులు మన తల వెంట్రుక కంటే కూడా 4 రెట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి కూడా చెట్లులాగే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద గుంట పొడవు సుమారుగా 1 మైల్ ఉంటుంది.
అలాగే లోతు 500 అడుగుల్లోపు ఉంటుంది. ఇది ఎలా ఏర్పడిందంటే ఇది మన భూమిపైన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్క ఢీకొట్టింది. ఇదే ఇప్పటి వరకు ఉన్న రికార్డులో అతిపెద్ద ఉల్క. ఆ ఉల్క భూమిపైన ఇతర ప్రాంతాల్లో కాకుండా లక్కీగా ఒక పెద్ద ఎడారి ప్రాంతం, అదే అరిజోనా ఎడారి, అక్కడ పడ్డది. అక్కడ పడిన ఈ ఉల్క యొక్క గుంటె ఇప్పటి వరకు అతిపెద్దది. ఇప్పటి వరకు చూసుకున్న లెక్కల ప్రకారం మన విశ్వంలో ఇంతవరకు కనుగొనబడిన అతిపెద్ద కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ TON 618. ఇది మన సూర్యుని కంటే సుమారుగా 6600 రెట్లు ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మన సౌర కుటుంబం కంటే కూడా 32 రెట్లు పెద్దది. దీని వయసు చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 10.4 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మనకి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే మన రక్తంలో ఐరన్, దాంతోపాటు హిమోగ్లోబిన్ ఇవి ఉండడం వల్ల ఎర్ర రంగులో ఉంటుంది. కానీ ఆక్టోపస్ రక్తం ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, ఇది ఆక్టోపస్ రక్తం. ఈ విధంగా ఆక్టోపస్ యొక్క రక్తం నీలి రంగులో ఉంటుంది. దీనికి కారణం ఆక్టోపస్ రక్తంలో కాపర్ ఉంటుంది. ఆ కాపర్ వల్ల ఆ చర్య జరిగి దాని రక్తం నీలి రంగులో కనిపిస్తుంది. మనం చాలా ఫొటోస్లో చంద్రుడిని చూస్తుంటే చంద్రుని పైన సగభాగం సూర్యుని వెలుగు ఇవన్నీ పడి ప్రకాశవంతంగా, మిగతా వెనక భాగం నీడగా కనిపిస్తుంది. ఈ రెండు కలిసిన చోట చాలా షార్ప్గా ఒక లైన్ లాగా ఉంటుంది కదా, ఈ గీతని టెర్మినేటర్ అంటారు. మనిషి యొక్క జీవితకాలం సుమారుగా భూమిపైన ప్రాంతాలను బట్టి, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్ల బట్టి, వాతావరణాలను బట్టి సుమారుగా 60 నుంచి 100 సంవత్సరాల వరకు జీవించగలుగుతారు. ఆ విధంగా చూసుకుంటే భూమిపైన 100 సంవత్సరాలు జీవించగలిగే మనిషి సూర్యునిపైన ఎన్ని సంవత్సరాలు జీవించగలరు అనుకున్నారు? కేవలం 1 సెకండ్ మాత్రమే జీవించగలడు. అదేవిధంగా భూమిపైన 100 సంవత్సరాలు జీవించగలిగే ఒక మనిషి బుధగ్రహం పైన చూసుకుంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే జీవించగలడు. అదేవిధంగా అంగారక గ్రహం మీద కూడా మనిషి 2 నిమిషాలు మాత్రమే జీవించగలడు. కానీ శని, గురుడు, శుక్రుడు, యూరనస్, నెప్ట్యూన్ ఇలాంటి మిగతా గ్రహాల మీద చూసుకుంటే మనిషి కేవలం 1 సెకండ్లో మాత్రమే బతకగలడు. ఎందుకంటే అక్కడున్న వాతావరణం, అక్కడుండే ఆ వాయువులు బట్టి మనిషి యొక్క జీవితకాలం అంతవరకు పడిపోతుంది. మీరు ఆస్ట్రోనట్స్ అంటే వ్యోమగాములు వేసుకునే సూట్స్ చూసే ఉంటారు. కొంతమంది ఆరెంజ్ కలర్లో, కొంతమంది వైట్ కలర్లో వేసుకుంటారు. వీటి యొక్క అర్థాలు తెలుసా? అంటే ఏ టైంలో ఇవి ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఒకసారి వాటి గురించి చూద్దాం. మనం భూమిపై నుంచి ఆకాశంలోకి వ్యోమగాములు వెళ్ళేటప్పుడు చాలా వరకు ఆరెంజ్ కలర్లో ఉండే బాడీ సూట్స్ వేసుకోవడం చూసే ఉంటారు. ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఎందుకు వేసుకుంటారంటే వీళ్ళు భూమిపై నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇవి ఎక్కువగా వాడుతుంటారు. పొరపాటున పైన ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ నుంచి వాళ్ళు పడిపోయేటప్పుడు, అంటే పైనుంచి ఏదైనా అనుకునే ప్రమాదంలో వీరు తప్పిపోయి అక్కడ నుంచి పడిపోతున్నప్పుడు భూమిపైకి వాళ్ళు పడిపోతూ ఉన్న సమయంలో ఆ ఆరెంజ్ కలర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేగాని అది వైట్ కలర్లో ఉంటే ఆ సూట్ స్కైలో అంటే ఆకాశంలో ఇతర మేఘాల్లో కలిసిపోయి వాళ్ళు కనిపించరు. ఆరెంజ్ కలర్లో వాళ్ళు పడిపోతున్నప్పుడు వీరినే పరిశీలిస్తున్న ఇతర బృందాలు వారిని రక్షించడానికి, వారిని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని భూమిపై నుంచి ఉపగ్రహాలకు వెళ్ళేవారు ఎక్కువగా ఆరెంజ్ కలర్ సూట్నే వేసుకుంటారు. ఇక రెండోది తెలుపు రంగు. ఇది అంతరిక్షంలో పనిచేసేటప్పుడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు. పైన శాటిలైట్స్ని రిపేర్ చేయడానికి, ఇతర పనులకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు వైట్ కలర్లో ఉండేవే వాడుతుంటారు. ఎందుకంటే బయట అంటే అంతరిక్షంలో వీళ్ళు భూమికి పైన ఉంటారు కాబట్టి సూర్యుని యొక్క రేడియేషన్ చాలా ఎక్కువగా వీళ్ళపైన పడుతుంది. అలాంటివి తప్పించుకోవడానికి ఆ స్పెషల్గా వైట్ సూట్లు డిజైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వైట్ పైన వెలుగు కానీ ఇతర ఏమైనా పడినప్పుడు అవి పరావర్తనం చెంది బయటికి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఇలాంటి హెల్మెట్స్లో ఒకవేళ వాళ్ళకి దాహం వేసి నీళ్లు కూడా ఏమైనా తావాలనుకుంటే ఆ సూట్లోనే లోపల పైపు ఉండి దాన్ని పీల్చుకోవడం ద్వారా వాళ్ళకి నీరు అందుతుంది. అలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ కూడా ఈ వైట్ కలర్ సూట్లో ఉంటాయి. సూర్యుని యొక్క కాంతి మన భూమికి చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుందని మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మనకి అనుకున్న పరిస్థితుల్లో సూర్యుడు కానీ మాయమైపోతే అక్కడ నుంచి ప్రసరించిన వెలుగు మన భూమికి చేరుకోవడం, అలాగే మన భూమిపైన ఆ వెలుగు ఉండడానికి సుమారుగా 8 నిమిషాల వరకు పడుతుంది. అంటే ఒకవేళ సూర్యుడు మాయమైపోయినా సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మన భూమిపైన 8 నిమిషాల వరకు వెలుగునిస్తుంది.
మీరు కొన్ని మూవీస్లో చూస్తుంటారు, వాళ్ళకి బయట ఉండే చాలా ప్లానెట్స్కి రింగ్స్ కనిపిస్తుంటాయి. మన సౌర కుటుంబంలో శని గ్రహానికి మాత్రమే ఇలాంటి చుట్టూ రింగ్స్ కనిపిస్తుంటాయి. మనకి ఇది చాలా వింతగా ఉంటుంది, కానీ అవుటర్ ప్లానెట్స్కి చాలా వరకు ఇలాంటి రింగులు ఉంటాయి. బుధగ్రహం మీకు తెలిసే ఉంటుంది. ఈ బుధగ్రహం మన సౌర కుటుంబంలోని గ్రహాల్లో ఒక గ్రహం. దీని యొక్క కోర్ రోజు రోజుకి చల్లబడడం వల్ల ఈ గ్రహం కొంచెం కొంచెంగా కుచించుకుపోయి దీని సైజు చిన్నదిగా అయిపోతుందంట. మీకు శని గ్రహం చుట్టూ కొన్ని రింగ్స్ తిరుగుతూ కనిపిస్తుంటాయి కదా, ఇది మన సౌర కుటుంబంలో ఉండే మిగతా గ్రహాలకి వ్యతిరేకంగా ఉంటుంది. కేవలం ఈ శని గ్రహం చుట్టే ఇలాంటి రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత అంగారక గ్రహానికి చుట్టూ కూడా ఇలాంటి రింగ్స్ వస్తాయంట. అవి ఎందుకు వస్తాయంటే, అంగారక గ్రహం చుట్టూ అతిపెద్ద ఉపగ్రహమైన ఫోబోస్ తిరుగుతుందని మీకు అందరూ తెలిసే ఉంటుంది. మన భూమికి చంద్రుడు ఎలాంటి ఉపగ్రహమో అలాగే ఈ అంగారక గ్రహానికి ఫోబోస్ అనేది ఉపగ్రహం. ఈ ఉపగ్రహం రాబోయే 20 నుంచి 30 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ అంగారక గ్రహానికి దగ్గరగా వచ్చి అతి భయంకరంగా ఢీకొట్టబోతుందంట. దీనివల్ల ఇది విస్ఫోటనం చెంది ఈ ఫోబోస్ ముక్కలు ముక్కలుగా ఏర్పడి ఈ ఉపగ్రహం యొక్క అన్ని ముక్కలు కూడా ఈ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతాయంట. ఈ గ్రహం అంగారక గ్రహం తిరుగుతూ ఉండడం వల్ల అవి వీటి చుట్టూ రింగులుగా అయస్కాంత క్షేత్రం వల్ల వాటి చుట్టూ తిరుగుతూ శని గ్రహం లాగా ఇది కూడా ఏర్పడుతుందంట.